రైట్ గా ఎక్కడో యుద్ధం జరుగుతుంది. ఇక్కడ వంటింట్లో మంట మొదలైంది. పెట్రోల్ ధరలు పెంచే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా సిటిజన్లలో భయాందోళన తగ్గటం లేదు. సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ కంపెనీ ఆరామ్కో సీఈఓ నాసర్ కూడా ఆందోళన చెందుతున్నారు. యుద్ధం ప్రభావితం పై ఆయిల్ రవాణాపై తీవ్రంగా ఉందన్నారు. ఇక ముఖ్యంగా హర్మోజ్ జలసంధి నుంచి రవాణా క్లిష్టతరంగా మారిందన్న నాజర్ ఇప్పటికే 180 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ నిలిచిపోయిందన్నారు. ఇక ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే దారుణమైన పరిస్థితులు ఎదురవుతాయన్నారు. ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ సరైన ప్రత్యామ్నాయ మార్గంగా సీఈఓ నాజర్ చెప్తున్నారు. ఇక హర్మోజ్ జలసంధి ద్వారా ప్రపంచ అవసరాల్లో 20% ఆయిల్ రవాణా అవుతుండేది. ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంతో ఆ రూట్లో రవాణాకు అంతరాయం ఏర్పడింది. అటు గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలపై ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడులతో అక్కడ ఆయిల్ ప్రొడక్షన్ కూడా తగ్గింది. ఉన్న చమురును రవాణా చేసేందుకు వీలు పడటం లేదు. హర్మోజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తమ నౌకలు భద్రత కల్పిస్తాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినా పెద్దగా లాభం లేకపోయింది. మరోవైపు అమెరికా ఇజ్రాయెల్ మద్దతు దేశాలకు కాకుండా ఇతర నౌకలను తాము ఏమీ చేయబోమని ఇరాన్ ప్రకటించింది. దీంతో వేరే దారి లేక కొన్ని నౌకలు ఈ రూట్లో ఆయిల్ రవాణా కొనసాగిస్తున్నాయి.